యేసుక్రీస్తు వారు అనంగానే ఎంతో వివాదం అండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది యేసుప్రభు భూమి మీదకి వచ్చి? ఏమండి, 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలైనా ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక దేశంలో ఆయన గురించి తప్పుగా మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి, ఎందుకు అని అంటే ఆయన మీద ఉన్నటువంటి ఒక అక్కస్సు. అట్లాగని యేసుప్రభు వాళ్ళకి అన్యాయం చేసిందేమీ లేదు. ఆయన అందరికీ మేలే చేశాడు, కానీ ఎవరికి ఏ అన్యాయం అయినా చెయ్యలా. కానీ ఎందుకో ఆయన అంటే ఏదో ఒక బాధ అనేది సమాజంలో చాలామంది వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఆయన విషయంలో కూడా ఒకసారి మనం బైబిల్లో చూస్తే చూడండి, లూకాసు వార్త ఆయన పుట్టినప్పుడే ఆయన గురించి రాయబడిన మాట. ఈ మాట మనందరికీ తెలుసు. ఏమండి, ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనంలో సుమయోను అనేటువంటి ఆయన మరియ తల్లితో ఆయన విషయమై మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, ఆయన వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని ఉంది. చూడండి, ఉందా? వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడ్డాడు అని రాయబడింది. అంటే యేసుప్రభు అనగానే ఎప్పుడు ఏదో ఒక వివాదం, ఒకటి ఆయన గురించి చెప్తా ఉంటే దానికి ఆపోజిట్గా చెప్పేవాళ్ళు, దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు 2000 సంవత్సరాల నుంచి ఉంటూనే ఉన్నారు. నాకు తెలిసి ఇక ఎంతకాలం ఉంటారు అని అంటే మళ్ళీ ఆయన వచ్చేదాకా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడలేదనుకోండి, వాళ్ళు మాట్లాడింది నిజమైద్ది. అవునా కాదా? ఏమండి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా, మనం మాట్లాడటం అవసరమా అని అనుకుంటే పొరపాటు. అవసరం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మాట్లాడాలి, దాని గురించి జవాబు ఇవ్వగలగాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుంది అని అంటే వ్యతిరేకంగా మాట్లాడిన వారి మాటలే నిలబడిపోతాయి. అర్థమైందా? స్థిరమైపోతాయి. సమాజం ఒక అబద్ధాన్ని నమ్మే అవకాశం ఉంది కనుక అటువంటి అవకాశం లేకుండా దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించగలగాలి. కనుక ఈయన విషయమే ఒక వివాదాస్పదమైన గుర్తట. ఆయన అసలు యేసుప్రభు అంటేనే ఒక వివాదాస్పదమైన గుర్తు. ఏమంటే ప్రపంచంలో ఏ ఆధారం లేని వాడి గురించి ఎవరూ మాట్లాడరండి కదా, ఏ రుజువులు లేని వాడి గురించి ఎవరూ మాట్లాడరండి. ఏ విధమైనటువంటి అది అంటారు కదా, తాడు బొంగరం అని, అలాంటి ఏమీ లేని వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరండి. యేసుప్రభు గురించి ఇన్ని ఆధారాలు, చరిత్రపరమైన ఆధారాలు, ఏమండి శాస్త్రపరమైన ఆధారాలు, బైబిల్ గురించి ఎన్నో విషయాలు, ఇంత ఖచ్చితమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా ఏం చేస్తూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి ప్రారంభ శతాబ్దంలోనే ఆయన గురించి వాళ్ళు ఎవరికీ సరైన అభిప్రాయం లేక మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి. ఏమంటే ఒకసారి చూద్దాం. ఏమంటే మత్తయి సువార్త మనం చూడగలిగితే 13వ అధ్యాయము 54వ వచనం, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి? చూసారా, ఆయన చేస్తుంటే ఏమని డిస్కషన్ వస్తుంది వాళ్ళ మధ్య? ఏమని వస్తుంది? అసలు ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడిది? ఈ అద్భుతాలు ఈయనకి ఎక్కడివి? చూసారా, అంటే ఆ రోజు ఆయన కళ్ళ ముందు చూస్తూ కూడా ఆయన గురించి సరి అయినటువంటి క్లారిటీ ఆ రోజుల్లో వాళ్ళకి లేదు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయము, ఏమండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడుగగా, యేసుక్రీస్తు వారు అడిగారు, అసలు నా గురించి బయట టాక్ ఏంటి, ఏమని మాట్లాడుకుంటున్నారు నా గురించి అని అంటే ఒక్క సమాధానం లేదు అక్కడ. అది నేను చెప్తుంది. అక్కడ ఒకే ఒక్క సమాధానం లేదు, రకరకాల సమాధానాలు వస్తున్నాయి.
ఏమంటున్నారు? కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, ఏదో ఒక ప్రవక్తలే. ఇలాగా ఒక్క సమాధానం వాళ్ళకి లేదు. అక్కడున్న యేసు ప్రభు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే ఆయన గురించిన ఒక క్లారిటీ ఆ రోజు వాళ్ళల్లో లేదు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడే అన్ని రకాలుగా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈరోజు ఆయన కళ్ళ ముందు లేడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఆయన ఉన్నాడు. అర్థమైందా? మరి ఇప్పుడు భూమి మీద ఆయన లేడు, పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటారు? ఇప్పుడు ఇంకా ఎక్కువగానే మాట్లాడుకుంటారు. కనుక వాటన్నిటికీ మన దగ్గర సమాధానాలు లేవా అంటే ఉన్నాయి. వాటినే ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. కనుక ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటి అని అంటే, అసలు యేసుక్రీస్తు వారు అనే ఆయన భూమి మీద, అర్థమైందా? యేసుక్రీస్తు వారు అనే ఆయన భూమి మీద అసలు పుట్టాడా, లేదా బ్రతికాడా, లేదా ఉన్నాడా, ఆయనకి చరిత్ర అంటూ ఏదైనా ఉందా? ఈ ప్రశ్నలు వస్తున్నాయి. అర్థమైందండి? అదేందండి, అంత గొప్ప రుజువు ఉంటే ఏ రుజువు? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆయన ఎవరు? ఆ క్రీస్తు అనే ఆయన ఎవరు? క్రీస్తు కాలాన్ని నువ్వు విభజించుకున్నావు కదా, కాలాన్ని నువ్వు విభజించుకున్నావు కదా ఒక వ్యక్తిని బట్టి, అవునా? ఆ వ్యక్తి క్రీస్తు అని అంత ఖచ్చితంగా మన పాఠ్యపుస్తకాల్లో కానీ ఈరోజు మనం డేట్ వేస్తున్నప్పటికీ కానీ యేసుక్రీస్తు వారిని స్మరణకు తెచ్చుకుని డేట్ వేస్తున్నాం. ఈరోజు తారీఖు ఎంత? 2025 డిసెంబరు 5. అంటే యేసుక్రీస్తు వారి బట్టి కాలం విభజన జరిగి యేసు తర్వాత 2025 సంవత్సరాలు డిసెంబర్ నెల 5వ తారీఖు అని ఇంత ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అనే ఆయన ఉన్నప్పుడు ఇంకా ఉన్నాడా? ఆయన చరిత్ర ఉందా? ఆయన పుట్టాడా అసలు భూమి మీద? ఆయనేనా? వీళ్ళు అనుకుంటున్నది ఆయనేనా అని ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. అంటే దీనికి ఏదో తగిలించేశారు. విభజనకు వచ్చినటువంటి క్రీస్తు ఆయన కాదు, లేకపోతే ఇంకొక ఆయన పేరు పెట్టారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని వల్లరా కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అసలు ఎందుకు వీళ్ళల్లో ఈ అభిప్రాయం వచ్చింది? యేసుక్రీస్తు వారు అనే ఆయనే లేడు అనే అభిప్రాయం వీళ్ళల్లో అసలు ఎందుకు వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు వారి గురించి కొంతమంది చరిత్రకారులు కావచ్చు, కొంతమంది ఆయన మీద అక్కస్సు కలిగిన వాళ్ళు కావచ్చు, ఆయన గురించి ఒక వ్యతిరేకమైనటువంటి వాటిని చెప్పటం జరిగింది. ముందుగా ఒక వీడియో మనం చూద్దాం. మీరు జీసస్ని ఎట్లయితే మీరు జీసస్ అనేది వాస్తవం కాదు, అతను ఒక మనిషి అని మీరు అన్నారు కదా, అంతే కదా? జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు. పోనీ క్రియేషన్, ఇట్స్ ఏ క్రియేషన్. యేసు ప్రభు అని ఆయన ఎవరట? క్రియేషన్ అట. క్రియేషన్ అంటే ఉన్నవాడు కాదు, సృష్టింపబడిన వాడు. ఆయన ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాడు? ఒక పెద్ద ఛానల్, ఆ ఛానల్లో ఒక పెద్ద న్యూస్కు సంబంధించిన ఆయన రాధాకృష్ణ, ఏమండి, ఆయనకి ఎదురుగా ఒక వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు అనే ఆయనే ఒక క్రియేషన్ అట. అసలు ఎవరు చెప్పారు ఆయనకి ఆయన యేసుక్రీస్తు అనే ఆయన ఒక క్రియేషన్ అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా కొంతమంది యేసుక్రీస్తు వారి గురించి తప్పుడు ప్రచారాలు చేశారు. వాళ్ళు ఎవరు ఏంటి అని కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. 1984 సంవత్సరంలో మే నెలలో ఒక వీక్లీ మ్యాగజైన్ వచ్చింది. అది ఇల్లుస్ట్రేటెడ్ మ్యాగజైన్ ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అనేటువంటి మ్యాగజైన్ వచ్చింది. దీనిని రచించిన ఆయన ఎవరు అని అంటే ఇయాన్ విల్సన్ అనేటువంటి ఆయన దీనిని రచించాడు. అందులో ఆ మ్యాగజైన్ టైటిల్ ఏంటి అని అంటే, డిడ్ జీసస్ రియల్లీ ఎగ్జిస్ట్? అంటే అసలు యేసుక్రీస్తు అనే ఆయన ఉనికి ఉందా? అదండి ఆ మ్యాగజైన్.
ఏమండి ఆ వీక్లీ మ్యాగజైన్ అన్నమాట. ఇందులో ఉన్న విషయం ఏంటి అని అంటే, ఇందులో ఏమి రచించారు అని అంటే, యేసుక్రీస్తు అనే ఆయనే లేడు. రెండవ శతాబ్దానికి చెందిన పౌలు అనేటువంటి ఆయన ఒక జీసస్ అనే క్యారెక్టర్ని సృష్టించాడు. అర్థమైందా? జీసస్ అనే క్యారెక్టర్ని సృష్టించాడు. అంటే సృష్టించిన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు పేదరాశి పెద్దమ్మ, అది ఏంటిది? సృష్టించిన క్యారెక్టర్. సూపర్ మ్యాన్ అంటుంటారు, అదే నిజంగా ఉన్నారా? అదేంటి? ఒక సృష్టించిన క్యారెక్టర్. అలాగే పౌలు అనే ఆయన, 2వ శతాబ్దానికి చెందిన పౌలు అనే ఆయన యేసుక్రీస్తు అనే ఒక క్యారెక్టర్ని సృష్టించాడు. అంతేగాని అసలు నిజానికి యేసుక్రీస్తు అనే ఆయనే భూమి మీద లేడు అని వాళ్ళు చెప్పిన చెత్త చరిత్రని వీళ్ళు ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఇది ఒకటి. తర్వాత మరొక ఆయన నికోస్ అనేటువంటి ఆయన ఈయన ఒక పుస్తకం రాశాడు. అదేంటి అని అంటే ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ జీసస్ అంటే యేసుక్రీస్తు వారు చివరిలో ఆయన ఎలా ఉన్నాడు, చివరి రోజులు ఏంటి, లేకపోతే ఎలా ఆయన ఉన్నాడు అనేది ఒక పుస్తకం రాశాడు నికోస్ అనేటువంటి ఆయన. ఈరోజు మత ఛాందస్యవాదులు యేసుప్రభు గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వ్యతిరేకంగా, వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆ పుస్తకంలో ఏముంది అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు అనే ఆయన సిలువలో మరణించలేదు. అర్థమైందా? ఆయన ఎస్కేప్ అయిపోయాడు. ఎక్కడికి? ఇండియాకి వెళ్ళిపోయాడు ఆయన. అర్థమైందా? ఆయన ఇండియాకి వెళ్ళిపోయాడు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఆయన దేవుడు కాదు, ఆయన ఒక సాధారణమైన మనిషి. యేసుక్రీస్తు అనే ఆయన ఒక సాధారణమైన మనిషి. ఆయన మరియా అనేటువంటి ఆమెతో ఒక అక్రమ సంబంధం ఆయనకి ఉంది అని ఇలాంటివన్నీ కూడా ఆ పుస్తకంలో అతను రచించాడు. నికోస్ అనేటువంటి అతను ఆ పుస్తకంలో ఇలాంటివన్నీ కూడా రచించాడు. ఈరోజు మత ఛాందస్వాదులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే ఈ పుస్తకాలను ఆధారం చేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఆ తర్వాత మరొక వ్యక్తి, ఆయన ఎవరు అని అంటే డాన్ బ్రౌన్ అనేటువంటి అతను. ఈ డాన్ బ్రౌన్ అనేటువంటి అతను డావిన్సీ గీసిన బొమ్మను ఆధారం చేసుకొని ఒక సినిమా తీశాడు. అది 30 ఏళ్ల క్రితం వచ్చింది, అదంతా మనందరికీ తెలుసు. ఆ సినిమాలో కూడా ఏమని చూపించాడు అని అంటే, మగ్దలేని మరియతో యేసుక్రీస్తు వారికి ఒక అక్రమైన సంబంధం ఉంది, ఆయన మనిషే, ఆయన దేవుడు కాదు. కనుక దీనికి కారణం ఏంటి అని అంటే, లియోనార్డో డావిన్సీ అనేటువంటి ఆయన ఒక చిత్రం గీశాడు, అందులో ఆయన ఒక కోడ్ ఉపయోగించాడు. అది లియోనార్డో డావిన్సీ గీసినటువంటి బొమ్మ. ఆ బొమ్మలో ఈ చివర అందరూ మగవాళ్ళలాగా గడ్డాలు మీసాలు ఉన్నాయి, కానీ ఈ చివర చూడండి, యేసుప్రభు పక్కన ఒక లేడీ లాగా ఉంది చూడండి. అర్థమైందా? ఆమె ఎవరో కాదు, ఆ లాస్ట్ సప్పర్ అంటే ఆఖరిగా యేసుక్రీస్తు వారు పస్కా విందిస్తారు కదా, అందులో ఆమె పాల్గొంది, ఆమె ఉంది, యేసుక్రీస్తు వారికి భార్యగా ఉంది. అందుకే అది ఒక కోడ్, ఒక వి ఆకారం వచ్చింది చూడండి, ఒక వి ఆకారం. యేసు ప్రభుకి మగ్దలేనే మరియకు మధ్యలో ఒక వి ఆకారం, అదే కోడ్. ఏంటి ఆ కోడ్ అని అంటే, వారిద్దరికి సంబంధం ఉంది అనే ఒక కోడ్ అది అని. వాడేదో పిచ్చిపట్టినాడు, పిచ్చి మాటలు చెప్పి పిచ్చి గీతలు గీస్తే ఈ పిచ్చోళ్ళందరూ సినిమా తీసి దానికి భయంకరంగా ప్రచారం చేశారు. ఆధారాలు లేవు. వాడేదో బొమ్మ గీస్తే అది రియల్ అయ్యిద్ది. ఏమండి? ఇప్పుడు నేను రకరకాల బొమ్మలు గీస్తా అనుకుందాం, అది రియల్ అయ్యిద్ది. కనుక వాడు బొమ్మ గీసింది వీడిదో కోడ్ అనుకొని వీళ్ళందరూ ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారి మీద ఒక అక్కసు. ఓకే, తర్వాత మరొక అతను ఎవరు అని అంటే హ్యూజెస్ కోన్
ఫీల్డ్ అనేటువంటి అతను, ఏమండి, ఇతను 18వ శతాబ్దానికి చెందినటువంటి జర్మన్ తత్వవేత్త. ఇతను కూడా ఒక పుస్తకం రాశాడు, ద పాస్ ఓవర్ ప్లాట్ అనే పుస్తకం రాశాడు. అందులో డిడ్ జీసస్ రైజ్ అగైన్, యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడా అంటే అవ్వలేదు. ఎందుకని అవ్వలేదంటే వీడు భలే విచిత్రమైన కథల్లాడు. వీడు మామూలు కథలలా ఎలాంటి కథల్లాడంటే, యేసుక్రీస్తు వారట ఇస్కరియోతు యూదాను బతిమలాడాడంట. ఏమని బతిమలాడాడు అని అంటే, నువ్వు నేను ఇద్దరం ఒకేలాగా ఉంటాం, వాళ్ళిద్దరు ఒకేలాగా ఉంటారంట. యేసు ప్రభువును ఇస్కరియోతు యూదా, నువ్వు నేను ఒకేలాగా ఉంటాం, ఒక పని చెయ్యి, లాస్ట్ మూమెంట్లో నేను ఎస్కేప్ అయిపోతాను, నా బదులు నువ్వు వేసుకో సిలువ. ఎవరిని? ఇస్కరియోతు యూదాని. అర్థమైందా? నా బదులు నువ్వు వేసుకో సిలువ, కనుక నేను లాస్ట్ మూమెంట్లో ఎస్కేప్ అయిపోతాను, మరి ఎలాగో మేనేజ్ చేయి దాన్ని, నాలాగే మేనేజ్ చేయి. చూసారా? అంటే ఇది ఏమన్నా డూప్ సినిమానా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ తెక్కలోళ్ళ, ఆ పిల్లాత ఏమన్నా తెక్కలోడా, ఆ రోమా సైన్యం ఏమన్నా తెక్కలోళ్ళ, ఆ యూదులు ఏమండి కళ్ళేం కనపడవా వాళ్ళకి? వీడు ఒక పుస్తకం రాశాడు. ఇలాంటివన్నీ పనికిమాలిన పుస్తకాలన్నీ ఆధారం చేసుకొని ఈ బుద్ధి లేని వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు అని ఆయనే లేడు అనే మాటలు మాట్లాడి అక్కడో ఇక్కడో కాస్త బలహీనలు ఉంటారుగా. మనం అంటే మారం, అది వేరే విషయం. మనమేం ఇవన్నీ ఆధారాలు చూసి నమ్మల, అవునా కదా? వీళ్ళెవరు అసలు మనకెవరో తెలియదు. అలాగని మనం యెరూషలేము వెళ్ళి చూసిన వాళ్ళం కూడా కాదు కదా. మనం ఆధారాలు చూసి నిజమా కాదని చూసి ఇవన్నీ చూసి మనం నమ్మలా. మనం వాక్యాన్ని నమ్మాం, ప్రకటించారు, మనం దాన్ని నమ్మాం, విశ్వసించాం, యేసుక్రీస్తు అని మనం నమ్ముకున్నాం. మరి ఈ మాటలు ఎందుకు అని అంటే, వాళ్ళు చెప్పేదానికి మన దగ్గర కూడా ఆధారాలు ఉండాలి. ఏమండి, మన దగ్గర కూడా సమాధానాలు ఉండాలి. ఒకవేళ మన దగ్గర సమాధానం అనేది లేకపోతే ఒక అబద్ధం నిజమై కూర్చుంటుంది అనేటువంటి ఒక భావన. ఓకే, ప్రియమైన దేవుని వల్ల ఇట్లా నలుగురు చెప్పారు కదా, ఇంకొక నలుగురిని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారిని దేవుడు అన్న నలుగురు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పవాళ్ళు వీళ్ళు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే స్వామి వివేకానంద. ఏమండి, అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే స్వామి వివేకానంద. ఈయన మరి మన భారతదేశ సంస్కృతిని బాగా వినండి, మన భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఈయన 1893 సంవత్సరంలో చికాగో వెళ్ళి అక్కడ ఒక 3 ప్రసంగాలు చేస్తాడు ఆయన. ఆ ప్రసంగాలు హైలైట్గా ఇప్పటికీ మన భారతదేశంలో ఆయన ఏం చెప్పాడు ఏంటి ఇవన్నీ కూడా ప్రచారం అవుతూ ఉంటాయి. అందులో ఒక విషయం ఏంటంటే, దేవుడు అని ఆయన చర్చిల్లో ఉండడు, మసీదుల్లో ఉండడు, గుడుల్లో ఉండడు, మనలో ఉంటాడు అని ఆయన చెప్పాడు. అక్కడికి వెళ్ళి అంత గొప్ప ప్రసంగం ఆయన చేసినట్టుగా మంచి పేరుంది. కొంతమంది వచ్చి యేసుక్రీస్తు వారి గురించి మీ అభిప్రాయం ఏంటండి అని స్వామి వివేకానందని అడిగారు. మీకున్న అభిప్రాయం ఏంటి యేసుప్రభు గురించి అని అంటే, అప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ లోకంలో నీతిమంతుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది యేసు అని చెబుతాను. ఈశాన్య సనాతన ధర్మానికి చెందిన వ్యక్తిగా నేను యేసును దేవుడిగా మాత్రమే భావిస్తాను అని స్వామి వివేకానంద యేసుక్రీస్తు వారి గురించి ఆయన దేవుడండి అని ఆయన చెప్పాడు. అర్థమైందా? ఇతను క్రైస్తవుడు కాదు. అర్థమైందా? ఇతను క్రైస్తవుడు కాదు, సనాతన ధర్మానికి చెందిన వ్యక్తి. యేసుక్రీస్తు వారి గురించిన అనేకమైన విషయాలు బైబిల్లో కానీ ఇతర విషయాలు కానీ చదువుకొని ఆయన చెప్పింది ఏంటి అని అంటే, ఆయన్ని బట్టి నాకున్న అభిప్రాయం ఏంటంటే ఆయన దేవుడని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు అని అంటే మహాత్మా గాంధీ. మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు మరి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించాడు ఆయన. అర్థమైందా? ఫస్ట్ ఆయన క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించాడు. అంటే క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన. క్రైస్తవులు అని అంటే
అసలు నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఆయన సాధారణంగా ఇంటర్వ్యూలు ఇవ్వడట, ఎవరికి కూడా ఇవ్వడట. కానీ ఒక అమెరికాకు చెందినటువంటి ఒక సెనేటర్కి ఇంటర్వ్యూ ఇవ్వటానికి, అది ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇవ్వటానికి మరి ఆయన ఇష్టపడ్డాడు. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి అని అంటే, క్రైస్తవ్యం పట్ల మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే, క్రైస్తవ్యాన్ని బాగా తిట్టిపడేశాడు. అర్థమైందా? క్రైస్తవ్యం ఒక గుడ్డిదని, పనికి మాలిందని, లేకపోతే నన్ను క్రీస్తు దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసిన వాళ్ళే క్రైస్తవులు అని, ఇట్లా క్రైస్తవులను బట్టి ఆయన ఒక అసహనాన్ని వ్యక్తం చేశాడు. మహాత్మా గాంధీ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆయన క్రైస్తవుల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, క్రైస్తవులు అని అంటంతో మహాత్మా గాంధీ ఊగిపోతా, క్రైస్తవులు అంటే నాకు ద్వేషం, చర్చికి వెళ్ళే దేవుని బిడ్డలంటే నాకు ద్వేషం, యేసు ప్రభు మా దేవుడు, యేసు ప్రభు మా దేవుడు అని మందిరాలకు పరిగెత్తుతారని వాళ్ళంటే నాకు ద్వేషం. క్రైస్తవులంటే ద్వేషం, కానీ క్రీస్తు అంటే వల్లమాని అభిమానం నాకు. క్రైస్తవులంటే ఎందుకయ్యా నీకు ద్వేషం? ఏం చేశారు నీకు? మందిరాలకు వెళ్తారు, వాక్యం వింటారు, కానీ వాక్యం విన్నట్లుగా బ్రతకరు సార్, వాక్యం విన్నట్లుగా బ్రతకరు. చర్చికి వస్తారు, కొట్లాడుకునే తండ్రి కొడుకులు, చర్చికి వస్తారు, కొట్లాడుకునే భార్యాభర్తలు ఒకే చర్చికి వస్తారు. అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడంటే అన్నకు పడదు, ఆడపడుచంటే వదినకు పడదు, వదినంటే ఆడపడుచుకు పడదు. ఒకే చర్చికి వస్తారు. అత్తంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. చర్చికి వచ్చినప్పుడు తెల్లబట్టలు వేసుకొని వస్తారు సార్, బయటికి వెళ్ళిన తర్వాత బ్రతుకంత తెల్లగా ఉండదు సార్, వ్రత బ్రతుకు సార్. నాకే గనక నికార్సైన క్రైస్తవులను ఎంతో నికార్సైన క్రైస్తవులను కొంతమందిని ఇస్తే భారతదేశాన్ని కాదు ప్రపంచాన్నే 150 సార్లు నేను మారుస్తా అన్నాడట. చూసారా? నికాసైన క్రైస్తవులు కనపడితే ప్రపంచాన్ని మారుతాడంట. అంటే ఆయనకి ఎవరు అలాంటి క్రైస్తవులు కనపడలేదు, అదే ఆయన చెప్తుంది. ఆ ఇంటర్వ్యూలో క్రైస్తవులను వ్యతిరేకించాడు. కానీ క్రీస్తు పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి అని అడిగితే, యేసుక్రీస్తు వారి గురించి చారిత్రకంగా నాకు రుజువులేమీ అవసరం లేదు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఉన్నారా లేదా అనే చారిత్రకమైన రుజువులు నాకు అవసరం లేదు. ఆయన మాట్లాడిన మాటలే నన్ను ఎంతో మేల్కొల్పాయి. ఆయన కొండ మీద చేసిన ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రసంగం నా గుండెలను తాకింది అని అంటే, ఆయన దేవుడు అని నేను నమ్ముతున్నానండి అన్నాడు ఆ ఇంటర్వ్యూలో. అంటే ఒక ప్రపంచానికి గొప్ప వ్యక్తి అనేటువంటి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఏమని ఒప్పుకుంటున్నారు? వాళ్ళు దేవుడనే ఒప్పుకుంటున్నారు. అర్థమైందా? ఆ తర్వాత మరొక వ్యక్తి ఎవరు అని అంటే బ్లెయిస్ పాస్కల్ అనేటువంటి వ్యక్తి. ఇతను మొట్టమొదటిగా క్యాలిక్యులేటర్ని కనుక్కున్నటువంటి వ్యక్తి. దానిని బట్టే కంప్యూటర్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్కి పితామహుడు ఎవరైనా ఉన్నారంటే ఈయన ఒక నాస్తికుడు. అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు. ఇతను నమ్మేవాడు. కానీ వాళ్ళ అక్క ఎప్పుడు కూడా అతనికి యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఉండేదట. అయితే ఆయన ఒకానొక సమయంలో గుర్రబండి మీద వెళ్తూ ఉంటే, గుర్రం కాస్త మరి అది సరిగ్గా వెళ్ళకో మొత్తానికి బ్రిడ్జి మీద వెళ్తూ ఉంటే అది ఎదురు తిరగటం మొత్తానికి ఏదో జరిగితే ఆ బ్రిడ్జి కిందకి పడిపోయేటప్పుడు పట్టుకున్నాడు, వేలాడుతున్నాడు. ఇక వదిలితే కిందకి పడిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒక పామరుడు, ఒక రైతు వచ్చి అతన్ని చేయి పట్టుకొని పైకి లాగాడు. ఆ రోజు అతను అనుకున్న మాట ఏంటి అని అంటే, అతను అనుకున్న విషయం ఏంటి అని అంటే, ఇదిగో శాస్త్రం కాదు కావాల్సింది, నాకు కావాల్సింది రక్షకుడు. అంటే ఒక పామరుడు, ఒక చదువు లేని వ్యక్తి వచ్చి ఈరోజు నన్ను ఏం చేశాడు?
రక్షించాడు. అంటే ప్రపంచానికి ఎవరు కావాలి? శాస్త్రం కంటే కూడా రక్షకుడు కావాలి. అప్పటికే యేసుప్రభు గురించి ఏమని వాళ్ళ అక్క కానీ ఎవరైనా కానీ ఏమని చెప్పారు? ఆయన ఒక రక్షకుడు. అంటే ఆ రోజు ఆయన అర్థం చేసుకొని నాకు రక్షకుడు కావాలి, ఆ రక్షకుడు ఎవరో కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని ఆయన ఒక శాస్త్రవేత్తగా ఆయన ప్రభువును అంగీకరించాడు. అర్థమైందా? ఏమండి, స్వామి వివేకానంద అతను యేసుప్రభుని దేవుడిగా అంగీకరించాడు. మహాత్మా గాంధీ ఒక రాజకీయవేత్త, ఆయన యేసుప్రభుని ఒక దేవుడిగా అంగీకరించాడు. ఏమండి, ఇతను ఒక శాస్త్రవేత్త, ఇతను యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించాడు. అదేవిధంగా ల్యూ వ్యాలెస్ బెన్హర్ అనేటువంటి అతను, ల్యూ వ్యాలెస్ బెన్హర్ అనేటువంటి అతను, ఇతను లీగల్ ఎక్స్పర్ట్. అంటే చట్టపరంగా చట్టాలను చదివే విషయంలో కానీ చట్టాలను ఉపయోగించే విషయంలో కానీ చాలా ఎక్స్పర్ట్, ప్లస్ మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక పెద్ద స్కాలర్ ఇతను. ఏమండి, ల్యూ వ్యాలెస్ బెన్హర్ అనేటువంటి ఇతను 1945 సంవత్సరంలో న్యూయార్క్లో ట్రైన్లో వెళ్తూ ఉంటే ఆయన ఫ్రెండ్ అతని పక్కన కూర్చున్నాడు. ఎదురుగా ఒక పాప బైబిల్ చదువుతుందట. ఎదురుగా ఒక పాప బైబిల్ చదువుతుంది. బైబిల్ చదువుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడట, ఇప్పటికీ అంటే ఇది ఒక మతం లాగా అనమాట, ఇప్పటికీ బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, నువ్వు ఇంత పెద్ద స్కాలర్ కదా, బైబిల్ ఒక బూటకం అనే పుస్తకాన్ని ఏదైనా రాయొచ్చు కదా అన్నాడట. అర్థమైందా? యేసుక్రీస్తు వారు నిజం కాదు, బైబిల్ ఒక బూటకం అని ఒక పుస్తకం రాయొచ్చు కదా అన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఎలాంటి పరిశీలన చేయకుండా ఆ స్టేట్మెంట్లు నేను రాయను, నేను పరిశీలన చెయ్యాలి అని ఆయన యెరూషలేము వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడే ఉండి వాళ్ళ భాషను నేర్చుకొని వాళ్ళ సంస్కృతిని నేర్చుకొని కొన్ని ఆధారాలు తీసుకొని ఆయన పుస్తకం రాయటం మొదలుపెట్టాడు. అలా పుస్తకం రాయటం మొదలుపెట్టి సుమారుగా 4 అధ్యాయాలు రాశాడట. 4 అధ్యాయాలు ఆయనకున్న సమాచారం ఏదైతే గ్యాదర్ చేశాడో అదంతా రాశాడట. రాసిన తర్వాత ఇక పెన్ను ముందుకు వెళ్ళట్లేదంట. అర్థమైందా? ఇక పెన్ను ముందుకు వెళ్ళట్లేదంట. ఎందుకు అని అంటే ఆయనకు వచ్చిన ఆధారాలు కానీ అసలు ఆయన ఉద్దేశం కానీ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లా. లీగల్ ఎక్స్పర్ట్ కదా, కాస్త న్యాయం మీద పట్టున్నవాడు కదా, మనస్సాక్షి ఒప్పుకోవట్లా. 3 రోజులు అవుతుందట, ఏమీ రాయలేకపోతున్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఇక ఆ రోజు ఆయన అనుకున్నది ఏంటంటే, నా మనస్సాక్షిని నేను మోసం చేసుకోలేను, యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడు అని ఆయన ఒక పుస్తకం రాశాడు. అంటే ఈ ఆధారాలను బట్టే ఒక పుస్తకం రాశాడు. అందులో యేసుక్రీస్తు వారి గురించి రాశాడు. దానినే 1953లో బెన్హర్ అనేటువంటి సినిమా వచ్చింది. 1953లో బెన్హర్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు కారణం అతను రాసిన పుస్తకం అన్నమాట. అంటే చూడండి, యేసుక్రీస్తు వారి లేడు అని రాద్దాం అనుకున్న వ్యక్తి చివరికి ఏమండి యేసుక్రీస్తు వారి గురించి గొప్పగా సినిమా తీసే విధంగా ఆయన రాయటం అనేది జరిగింది. చూడండి, అంటే ఇవన్నీ యేసుక్రీస్తు వారు ఉన్నారు అనటానికి ఆధారాలు కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. నేను చెప్పిన వీళ్ళందరూ చిన్నవాళ్ళు కానే కాదు. అంటే వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇంకా అయిపోలా, అసలు దానిలోకి మనం వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి, యేసుక్రీస్తు వారు అనే ఆయన అసలు భూమి మీద ఉన్నాడా లేదా అనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అర్థమైందా? యేసుక్రీస్తు వారు అనే ఆయన భూమి మీద ఉన్నాడా లేదా, బ్రతికాడా లేదా అనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఎవరో చెప్పటానికి మాత్రం బయట ఆధారాలు లేవు. కానీ ఎక్కడ ఆధారాలు ఉన్నాయి తెలుసా? బైబిల్లో మాత్రమే అర్థమైంది. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకోవాలంటే బైబిలే. కానీ యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడా లేదా అనటానికి బైబిలు ఆధారం అయితే బైబిల్ నమ్మరుగా. బైబిలు మీ పుస్తకం అండి అంటారు. అర్థమైందా?
బైబిల్ని ఏమంటారు? మీ పుస్తకం అండి అంటారు. కనుక యేసుక్రీస్తు వారు ఉన్నారా లేదా అని అంటే బయట ఆధారాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. అందులో మరికొన్ని మనం ఆలోచన చేద్దాం. అందులో మరికొన్ని అది ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, దానికి ముందు ఒక విషయం చెప్తాను నీకు. అదేంటి అని అంటే, అలెగ్జాండర్ అనే ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు? అలెగ్జాండర్ అనే ఆయన మనందరికీ తెలుసు. ఎవరైనా? గ్రీకు చక్రవర్తి. అలెగ్జాండర్ అనే ఆయన గ్రీకు చక్రవర్తి. అతి చిన్న వయసులో 32.5 సంవత్సరాలకే ప్రపంచాన్ని పరిపాలించాడు. 32.5 సంవత్సరానికి. ఎంత చిన్న వయసు చూడండి. అంతే చిన్న వయసులోనే చచ్చిపోయాడు కూడా. 32 సంవత్సరాలకే ప్రపంచాన్ని పరిపాలన చేశాడు. భారతదేశమో ఇంకో దేశమో కాదు, మొత్తం ప్రపంచాన్ని పరిపాలన చేయగలిగిన సమర్థత కలిగిన వాడు ది గ్రేట్ అలెగ్జాండర్ అని అంటారు. ఏమండి, అతని గురించి ఎప్పుడు రాశారు? అతని గురించి అని అంటే, అతను చనిపోయిన 400 సంవత్సరాల తరువాత ఏరియస్ అనేటువంటి ఆయన మొట్టమొదటిగా పేపర్ మీద అలెగ్జాండర్ గురించి రాయటం మొదలుపెట్టాడు. ఏరియస్ అనే ఆయన మొట్టమొదటిగా అలెగ్జాండర్ గురించి రాయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు అని అంటే, ఆయన చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత. ఏమయ్యా 400 సంవత్సరాల తర్వాత రాశావు, అది నిజమేనా అని అడిగినోడు ఎవడైనా ఉన్నాడా? ఆయన చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత ఆయన గురించి నువ్వు రాస్తున్నావు, బాగానే ఉంది, 2 చేతులు ఇలా వదిలేశాడని, పక్కన బయటకు వదిలేశాడని, ప్రపంచాన్ని పరిపాలించాడని, ఆయన అలా అని ఇలా అని వీరుడని, ఇవన్నీ వచ్చినాయి కదా పుస్తకాలు. ఎప్పుడు వచ్చినాయి అనుకుంటున్నారు? ఆయన చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత రాశాడు ఒక ఆయన, ఏరియస్ అనే ఆయన. అంతకుముందు ఆయన గురించి ఎవ్వరూ రాయలా. కానీ నువ్వు రాసింది నిజమా కాదా అని అడిగేవాడు ఎవడు లేడు. ఆయన చెప్పింది మరి విన్నారు. ఆ తర్వాత ఆయన ఆధారం చేసుకొని రాసిన వాళ్ళు ఉన్నారు. ఆయన చరిత్ర నిజమా కాదా అని అడిగిన వాడు ఎవడో లేడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారి గురించి అసలు ఎప్పుడు రాయబడింది? ఎవరు రాశారు? యేసుక్రీస్తు వారి గురించి ఒక అలెగ్జాండర్ గురించి 400 సంవత్సరాల తర్వాత రాసినా నమ్ముతుంది ఈ ప్రపంచం. మరి యేసుక్రీస్తు వారి గురించి అసలు ఎప్పుడు రాశారు ఏంటి అని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మీ ముందుంచుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి యూదుల చరిత్రకారుడు ఇతను. ఈయన క్రీస్తు శకం 37 నుంచి 100 మధ్యలో బ్రతికిన ఆయన. క్రీస్తు శకం 37 నుంచి 100 మధ్యలో బ్రతికిన ఆయన. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఏంటి అని అంటే, ద యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి పుస్తకం రాశాడు. ఆయన ఎప్పుడు రాశాడు? సుమారుగా క్రీస్తు శకం 70. బాగా ఆలోచించండి. క్రీస్తు శకం 37లో పుట్టాడు, క్రీస్తు శకం 100లో ఆయన చనిపోయాడు. ఆయన క్రీస్తు శకం 70లో ఒక పుస్తకం రాశాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన 40 ఏళ్ళు అంతేగా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు భూమి మీద? క్రీస్తు శకం 30లో చనిపోయారు ఆయన. క్రీస్తు పూర్వం 3 నుంచి 4లో ఆయన జననం జరిగితే, క్రీస్తు శకం 29 నుంచి 30 మధ్య ఆయన మరణం జరిగింది. ఆయన మరణం జరిగిన 40 ఏళ్లకే ఒక చరిత్రకారుడు ఒక పుస్తకం రాశాడు. దాన్నే ది యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో 23 అధ్యాయాలు రాశాడు. అందులో 18వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఇలా రాశాడు. ఆ సమయంలో యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆయన జ్ఞాని, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరమైన పనులు చేసేవాడు. సత్యాన్ని సంతోషంగా స్వీకరించే ప్రజలకు బోధకుడు. యూదులలో మరియు గ్రీకు సంతతికి చెందిన అనేక మంది ఆయన శిష్యులయ్యారు. మనలో అగ్రనాయకులు చేసిన ఆరోపణ కారణంగా పిలాతు అతన్ని సిలువ వేయమని, చనిపోవాలని ఖండించాడు. ఆయన శిష్యులుగా మారిన వారు ఆయన శిష్యత్వాన్ని వదలలేదు. ఈనాటికి ఆయన పేరు, అంటే ఆయన రాసే నాటికి
ఈనాటికి ఆయన పేరు మీద ఉన్న క్రైస్తవులు ఇంకా ఉన్నారు, ఆయన్ని ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు క్రీస్తు శకం 70లోనే రాశాడు. ఎవరి గురించి? యేసుప్రభు. ఈయన క్రైస్తవుడా? కాదు. మరి అలెగ్జాండర్ మరణించిన 400 సంవత్సరాల తర్వాత చరిత్రను నమ్ముతుంది ఈ ప్రపంచం. యేసుప్రభు మరణించిన 40 ఏళ్ళకే ఆయన ఒక చరిత్ర పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని నమ్మరా? ఆయన ఉన్నాడని. ఆయన ఉన్నాడనే కదా ఆయన చెప్తున్నాడు. ఏమండి? ఓకే, మరొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. ఈయన ప్లీనీ అనేటువంటి ఆయన. ఈయన బితేనియా అనేటువంటి ప్రాంతానికి గవర్నర్. ఇదిగోండి కింద ఫోటో అతను బితేనియా అనేటువంటి ప్రాంతానికి ఆయన గవర్నర్. అయితే ఆ గవర్నర్కి ట్రాజన్ అనేటువంటి సీజర్ ఒక లెటర్ రాశాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 110లో. క్రీస్తు శకం 110లో ట్రాజన్ అనేటువంటి ఆయన సీజర్ అన్నమాట. ఈయనకి ప్లీనీ అనేటువంటి ఆయనకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏం రాశాడంటే, బాబు మనకేంటి ఇన్కమ్ రావట్లేదు, దేవాలయాల నుంచి మనకి ఇన్కమ్ రావట్లేదు, ఏంది తగ్గింది ఏంది అని రాశాడంట. అంతే కదా, దేవాలయాలకి ఇన్కమ్ వచ్చింది కదా, ఎందుకు 2-3 కొన్ని సంవత్సరాల నుంచి ఇన్కమ్ రావట్లేదు ఏంది బాబు అని రాశాడట. రాస్తే ఆయన ప్లీనీ అనేటువంటి ఆయన మరి దానికి సమాధానం చెప్పాడు. ఒక పుస్తకం, ద కంప్లీట్ లెటర్స్ ఆఫ్ ప్లీనీ అనే పుస్తకంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు అందులో రాశారు. ఎవరికి? సీజర్ చక్రవర్తికి ప్లీనీకి మధ్య జరిగిన లెటర్స్, సంభాషణలు రాశారు. అందులో ఉన్న విషయం ఏంటి అని అంటే, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అర్థమైందా? అందుకనే మన గుడులకు ఆదాయం ఏమైంది? తగ్గిపోయింది అని ఆయన దానికి సమాధానం చెప్పాడు. అంటే క్రీస్తు శకం 110లోనే యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడు, ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఆయన నమ్మిన వాళ్ళు ప్రకటించడం వల్ల చాలామంది సత్యాన్ని తెలుసుకుంటున్నారు. తెలుసుకొని మన గుళ్ళకి ఎవరు రావట్లేదు. అది ఆ ఎవిడెన్స్ బైబిల్లో కూడా ఉందా లేదా? అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేస్తున్నప్పుడు గొళ్ళకి ఇన్కమ్ తగ్గిపోయిందనేగా పెద్ద గొడవ అయింది, అవునా? అది అలాంటిదే మరొక చోట కూడా జరిగింది. అలా జరగటం వలన మనకి ఇన్కమ్ తగ్గిపోయింది, కనుక ఇన్కమ్ రావట్లేదని దానికి ఆయన సమాధానం చెప్పాడు. ఎప్పుడు ఇది? క్రీస్తు శకం 110లో. అంటే యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడని ఈ పనికి మాలిన వీళ్ళందరికీ ఇవి తెలియవా? ఎవడో రాసినవే నమ్ముతున్నారు. ఎందుకు? అసలు ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఉన్న ఆ రోజుల్లో బతికిన వాళ్ళే చెప్తున్నారు కదా ఆయన ఉన్నాడని. ఆలోచించండి. తర్వాత మరొక అతి దగ్గరగా ఉన్న మరొక చరిత్రకారుడు ఎవరు అని అంటే థాలస్. ఆయన పేరు థాలస్. ఈయన క్రీస్తు శకం 53లో ఈయన రచనలు రాశాడు. క్రీస్తు శకం 53లో ఈయన రాసిన వాటిని క్రీస్తు శకం 150లో లుకానస్ అనేటువంటి ఆయన ఈ థాలస్ రాసిన వాటినే ఆయన కూడా రాశాడు. అర్థమైందా? ఈ థాలస్ అనే ఆయన ఏం రాశాడు అని అంటే, బాగా వినండి. పస్కా పండుగ రోజు ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం జరిగింది అని అంటే, ఒక భూకంపం వచ్చింది, పట్టపగలు చీకటైపోయింది. ఇది ఎక్కడ జరిగింది? యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడేగా, అవునా? యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు జరిగింది ఇది. అది ఎందుకు అద్భుతం అయింది అంటే, అది పౌర్ణమి కాదు. పోనీ పౌర్ణమి రోజున గ్రహం ఏదైనా సూర్యుడికి అడ్డొచ్చి అలా చీకటైపోయింది అనటానికి కాదు. అది పౌర్ణమి కాదు, కానీ చీకటైపోయింది, ఒక పెద్ద భూకంపం వచ్చింది అని ఆయన థాలస్ అనేటువంటి ఆయన రాయటం జరిగింది. ఎప్పుడు? క్రీస్తు శకం 52లో. అంటే యేసుక్రీస్తు చరిత్రకి దగ్గరగా ఉన్న వ్యక్తేగా. యేసుప్రభు 30 దాకా బతికాడు. ఈయన రాసింది ఎప్పుడు? 52లో.
అంటే దగ్గరగా ఉన్న వ్యక్తే కదా, మరి ఎందుకు నమ్మరు వీళ్ళంతా? ఆలోచించండి. నమ్మటానికి మనసు లేక, ఏమండి, నమ్మటానికి మనసు లేక. కనుక పలానా రోజున పలానా అద్భుతం జరిగింది అని ఆయన రాశాడు. ఆయన రాసిన దాన్ని లుకానస్ అనేటువంటి ఆయన క్రీస్తు శకం 150లో ఆయన రాసిన విషయాల్ని ఈయన కూడా రాశాడు. వీళ్ళంతా చరిత్రకారులు. యేసు ప్రభు గురించి ఆయన ఉన్నాడు, ఆయన జీవితం నిజమే, ఆ రోజు జరిగినవి నిజమే అని బయట చరిత్రకారులు. వీళ్ళంతా క్రిస్టియన్స్ కాదు, క్రైస్తవులు కాదు, వీళ్ళంతా బయట చరిత్రకారులు. ఏమండి, తర్వాత సుటోనియస్ అనేటువంటి రోమన్ చరిత్రకారుడైన, రోమన్ చరిత్రకారుడు క్రీస్తు శకం 69 నుంచి 122 వరకు బతికినటువంటి ఆయన. ఈయన ఒక పుస్తకం రాశాడు. ఏంటి అని అంటే ద లైవ్స్ ఆఫ్ ది 12 సీజర్స్, అంటే 12 మంది చక్రవర్తుల, సీజర్ చక్రవర్తుల యొక్క చరిత్రను ఆయన రాశాడు. అందులో ఆయన చెప్పిన విషయం ఏంటి అని అంటే, క్లాడియస్ అనేటువంటి చక్రవర్తి, బాగా వినండి, క్లాడియస్ అనేటువంటి చక్రవర్తి ఉన్న టైంలో క్రైస్తవులైనటువంటి వారికి ఒక అలజడి జరిగింది అనే విషయాన్ని ఈయన ప్రస్తావించాడు. ఈ విషయం బైబిల్లో కూడా ఉంది. క్లాడియస్ అనేటువంటి చక్రవర్తి ఉన్న కాలంలో ఇటలీ నుంచి అకులా ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఇటలీ నుంచి వెళ్ళిపోండి అని ఆ చక్రవర్తి చెబితే అక్కడి నుంచి వాళ్ళు కొరింథీకి వస్తారు. అర్థమైందా? అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఈ అలజడికి కారణం క్రైస్తవులు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. ఇది క్లాడియస్ అనేటువంటి సీజర్ చక్రవర్తి ఉన్నప్పుడు జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు, ఆ పుస్తకంలో ఆయన రాశాడు. ఇప్పుడు చెప్పండి, సంఘ చరిత్ర నిజం కాదా? యేసుప్రభు ఉన్నాడనే విషయం చరిత్రకారులు చెప్తుంది నిజం కాదా? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఏమండి, మరొకటి చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఈయన విలియం మిజౌ రామ్సే అనేటువంటి ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఆ స్కాట్లాండ్ దేశంలో ఆయన 9 PhDలు సంపాదించాడు. ఎన్ని PhDలు? ఒకటి కాదు. ఒక PhD చేయటానికి జుట్టు మొత్తం ఊడిద్ది తెలుసా మీకు? ఒక PhD చేయటానికి జుట్టు ఊడిద్ది, లేదంటే ఇదంతా తెల్లగన్న అయిపోద్ది. ఆలోచించి అంటే ఒక PhD చేయటమే కష్టం, ఆయన 9 PhDలు చేశాడు. అందుకే ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి సర్ అనేటువంటి బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన స్నేహితులు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు వారి గురించి నీ అభిప్రాయం ఏంటి చెప్పొచ్చు కదా అని అడిగారు. అంటే యేసు ప్రభు నేను నమ్మనయ్యా అన్నాడు. నమ్మనయ్యా అంటే మరి అదే చెప్పొచ్చు కదా అని అన్నాడు. మరి ఏది చెప్పాలన్నా నేను ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నప్పుడు నేనేం చేయాలి? పరిశీలన చేయకుండా చెప్పడానికి వీలు లేదు. కాబట్టి నేను పరిశీలన చేస్తా అని బైబిల్ చదవటం ప్రారంభించాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన 2 పుస్తకాలు ఎంచుకున్నాడు. అందులో ఒకటి లూకాసు వార్త, రెండోది అపోస్తుల కార్యాలు. ఇవి 2 పుస్తకాలు బాగానే, ఇవి 2 పుస్తకాలు రాసింది ఒక ఆయనే కదా, వైద్యుడైన లూకా. ఈ 2 పుస్తకాలలో ఆయన నోట్ చేసుకున్న విషయాలు ఏంటి అని అంటే, ఈ 2 పుస్తకాలలో 54 పట్టణాలు పేర్లు ఉన్నాయట. ఎన్ని పట్టణాలు? మనం ఎప్పుడు లెక్క ఇలా, మనకు అంత ఓపిక ఆడిది. ఏమండి, ఆయన లెక్కేశాడు. ఎన్ని పట్టణాలు ఉన్నాయట ఈ 2 పుస్తకాల్లో? 54 పట్టణాల పేర్లు ఉన్నాయట ఒకటి. రెండోది 9 దీవుల పేర్లు ఉన్నాయట. మూడోది 95 మనుషుల పేర్లు కూడా ఉన్నాయట. మళ్ళీ చెప్తాను, ఏమండి, 54 పట్టణాల పేర్లు, 9 దీవుల పేర్లు, 95 మనుషుల పేర్ల గురించి రాయబడిన ఇవన్నీ నోట్ చేసుకొని ఆయన సొంత డబ్బులతో ఇవన్నీ నిజంగా యేసుక్రీస్తు అనే ఆయన నిజమైతే, బైబిల్ అనేది నిజమైతే ఇవన్నీ ఉండాలి. అవునా కాదా? నిజమైతే ఉండాలా వద్దా? ఉండాలి. కనుక ఇవన్నీ నేను చూస్తాను అని ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని
54 పట్టణాలు తిరిగాడట. ఎక్కడున్నాయి ఏమంటే టర్కీ, గ్రీస్, ఎరుషలేం ఇలాంటి దేశాలన్నీ తిరిగి 54 పట్టణాలకు వెళ్ళి 9 దీవులకి వెళ్ళి అలాంటి మనుషులు ఉన్నారో లేదో చెక్ చేసుకొని చివరికి ఆయన అనింది ఏంటనంటే యేసుక్రీస్తు వారు నిజం. అర్థమైందా? బైబుల్ అనేది నిజం. లోకా గారు రాసిన సువార్త నిజం. ఎందుకంటే లోకా గారు క్రీస్తు శకం 58 నుంచి 60 మధ్య కాలంలో రాశాడు. లోకా సువార్తని క్రీస్తు శకం 58 నుంచి 60 మధ్య కాలంలో రాశాడు. అంటే యేసుక్రీస్తు వారు మరణించిన 30 ఏళ్లకే లోకా గారు సువార్త రాశాడు. అంటే ఒకవేళ లోకా సువార్త అబద్ధమైతే ఆ రోజు చొక్కా పట్టుకునేవాళ్ళు, లోకా చొక్కా. అవునా కాదా? ఏమిరా బాబు అన్ని అబద్ధాలు రాస్తున్నామని. అంటే యేసుక్రీస్తు వారు మరణించిన 30 ఏళ్లకే లోకా సువార్త రాయబడితే యేసుక్రీస్తు వారు చూసిన వాళ్ళ కళ్ళు కూడా ఆ రోజు బతికి ఉంటే లోకా గారు రాసిన సువార్తను వాళ్ళు అడ్డగించలేదు. ఒకటి. రెండవది, ఆయన రాసిన సువార్తలో ఉన్న ప్రాంతాలన్నీ అక్షరాల నిజం, నా కళ్ళతో నేను చూసొచ్చాను అని సాక్ష్యం చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించాడు. ఇన్ని ఎవిడెన్స్లు ఏ దేవుడికైనా ఉంటాయండి? ఏ దేవుడికైనా ఇన్ని ఎవిడెన్స్లు, ఇన్ని ఆధారాలు, ఏమండి? ఇన్ని ఎవిడెన్స్లు, ఇన్ని ఆధారాలు, ఇంతమంది చరిత్రకారులు నిజం చెప్తుంటే నమ్మాల్సింది పోయి హృదయాలను మోసం చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? హృదయాల్ని మోసం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఏం పర్వాలా, మీరు బైబిల్లో ఏ పుస్తకం చదువుతారో చదవండి, ఏ ప్రాంతానికి వెళ్తారో వెళ్ళండి, అక్కడ బైబిల్లో రాయబడిన ప్రాంతం అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. బైబిల్లో రాయబడిన పట్టణాలు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, దీవులు కానీ, మనుషులు కానీ అలాగే ఉన్నాయి, ఉంటారు. కాలక్రమేణా అవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు. ఈరోజు యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది ఆయా ప్రాంతాలు వెళ్ళి వీడియోలు తీసి, ఇదిగోండి మేము బైబిల్ చెప్పిన ఈ ప్రాంతానికి వెళ్ళాం, ఇదిగోండి చూడండి. ఒకప్పుడు అవి మనకు లేవు, మనం చూసేవాళ్ళం కాదు, కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి వీడియోలు తీసి, ఇదిగోండి యేసుప్రభు వారు ఎక్కడ నడిచారు, లేకపోతే ఇది ఆయన కోనేరు, ఇది ఆయన ప్రాంతం, ఇవన్నీ చూపిస్తున్నారు. చూపించి ఇదిగోండి పలాంది సీనాయి కొండ, ఇదిగోండి ఇక్కడేనండి ఇశ్రాయేల్ జనాంగం నడిచారు, ఈ మార్గంలోనే వెళ్ళారు, ఇవన్నీ చూపిస్తున్నారు. ఎన్ని ఎవిడెన్స్లు ఏ గ్రంథానికైనా ఉన్నాయా? ఏ దేవుడికైనా ఉన్నాయా? అసలు ఇన్ని ఎవిడెన్స్లు, ఇన్ని ఆధారాలు. వేరే వాళ్ళని మనం ఏం విమర్శించట్లేదు, ఉన్న వాటిని ఎందుకు నమ్మట్లేదు? పోనీ నమ్మకపోతే నమ్మకపోయావు, విమర్శించాల్సిన అవసరం నీకు లేదు. అవునా కాదా? మీరు ఆలోచించండి. ఏ ఆధారం లేకపోతే, ఏ ఎవిడెన్స్లు లేకపోతే అబద్ధాలు చెప్తున్నారు, కల్పితాలు చెప్తున్నారు అని చెప్పచ్చు. ఇన్ని ఆధారాలు, ఇన్ని ఎవిడెన్స్లు, ఎంతమంది చరిత్రకారులు, ఏమండి ఆ కాలానికి చెందిన సమకాలికులు, ఒక మత్తయ్య గారు కానీ, ఒక లోకా గారు కానీ, ఒక మార్కు గారు కానీ యేసుక్రీస్తు వారు మరణించిన 30 నుంచి 40 ఏళ్లకే రాసేశారు సువార్తని. అర్థమైందా? ఆ 40 ఏళ్లలోపే రాసేసారు వాళ్ళు సువార్తని. సరే, నువ్వు బైబిల్ అంటే నమ్మట్లేదు, బయట పుస్తకాలు ఎందుకు నమ్ము? మరి వాళ్ళు రాశారు కదా, అదే కాలానికి చెందిన వాళ్ళు, చరిత్ర ఒప్పుకుంటుంది కదా. కనుక యేసుక్రీస్తు వారు చరిత్రలో ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడు. ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇవి మీకు చెప్పినవి చాలా తక్కువ, ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. అర్థమైందా? కనుక ఇది ఎందుకు అని అంటే మనమేదో విశ్వాసం నుంచి తొలగిపోతామని కాదు, కానీ వాళ్ళు చూసారా, వాడి మాటలు నమ్మి ఎవడైనా విన్నాడు అనుకోండి, ఏమనుకుంటారు? బాబు నిజంగా యేసుప్రభు లేడా అనుకుంటారు వాళ్ళు. అవునా కదా? కనుక అలాంటి వాళ్ళ మాటల్ని నమ్మి ఎవరైనా బలహీన పడితే అలాంటి వాళ్ళని బలపరిచి చరిత్ర ఆధారాలతో బలపరచవలసిన అవసరం మన మీద ఉంది. అందుకే ఇవన్నీ మనం ఏదో బలహీనమైపోతాం, జారిపోతాం అనే ఉద్దేశం అయితే కాదు. కనుక మన దగ్గర కూడా ఆధారాలు ఉండాలి, మన దగ్గర కూడా ఎవిడెన్స్లు ఉండాలి, మన దగ్గర కూడా ఇలాంటి సమాచారం మనకు కూడా కావాలి అనేదే ముఖ్యమైన ఉద్దేశం. కనుక దేవుని పిల్లలుగా ఆయన మాటలు నమ్మిన మీరు అనేక మందికి ఆయన సువార్తను చెప్పే విషయంలో
అనేక మందికి ఆయన మాటలు చెప్పే విషయంలో ధైర్యంగా ఆయన గురించి గొప్పగా ఎంతైనా చక్కగా చెప్పచ్చు. మనం అంత గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన నమ్మినందుకు సంతోషపడుతూ, వాస్తవంలో ఉన్నందుకు గర్వపడుతూ, మనం అందరము కూడా ఆయన సువార్తను సమాజానికి చాటుదాం.